కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ దానికి వెళ్ళినప్పుడు మన దేశంలో మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో ఆ 52 దేశాలలో మహిళా ప్రజాప్రతినిధులు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. అంటే కొన్ని దేశాల్లో 4% ఉన్నది, మన దేశంలో 11% ఉంది, కొన్ని దేశాల్లో 56% ఉంది. అట్లా ఉన్నా సరే చాలామంది మనం మాట్లాడుతున్న ఇష్యూసే అంటే మహిళలకు సంబంధించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా మనము మన భారతదేశానికి తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం ఒకటి ప్రాతినిధ్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. 2 ఆల్రెడీ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళుగా అదేవిధంగా ఓవరాల్ సమాజంలో ఒక మార్పు అయితే రావాలి. అంటే మహిళల గురించి ఇన్ జనరల్ ఆలోచన అన్నది రావాలి. అది రానంత వరకు 56% మంది పార్లమెంట్లో ఉన్న మహిళలు పెద్దగా ఫరక్ పడేది ఏముండదు. అంటే చేసే పాలసీ, చేసే చట్టము, తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయంలో కూడా మహిళకు సంబంధించి ఒక కోణం ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఆ సెన్సిటివిటీ మన సమాజంలో రానంత మటుకు పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఉమెన్ అసెంబ్లీ మెంబర్స్ వోంట్ మ్యాటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఇట్ విల్ బీ అ స్టెప్, డెఫినెట్గా ఒక పాజిటివ్ స్టెప్ అవుతుంది, కానీ సొల్యూషన్ అవ్వదు. మహిళా సాధికారిత అన్న దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాల్లో రాజకీయ సాధికారత అనేటటువంటిది కూడా ఒక అంశం. సో అన్ని అంశాలు ఆర్థికంగా, సామాజికంగా, భద్రతా పరంగా, చదువు పరంగా, ఇవన్నిటి పరంగా డెవలప్మెంట్ ఉండాలి. అది కూడా కింద స్థాయి నుంచి ఉండాలి సమాజంలో. అంటే గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు చదువు వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మీరు వద్దన్నా వాళ్ళు అన్ని ఫీల్డ్స్లోకి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతారు. సో ఆ కోర్ ఇష్యూస్ మీద మహిళలమైనా, మహిళా ప్రజాప్రతినిధులమైనా, ఇన్ జనరల్ ప్రభుత్వాలైనా ఆలోచించాల్సింది వాటి మీదనే అన్నది నా ఉద్దేశం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఒకటి చదువు కేజీ టు పీజీ ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు చదవాలని చెప్పి వాటిని మనం లాస్ట్ ఇయర్ నుంచి హాస్టల్స్ పెట్టడం జరుగుతుంది. బలహీన వర్గాలకు సంబంధించి మనం ప్రారంభించాము, కానీ అది అందరికీ విస్తరిస్తూ పోతున్నాం స్లోగా. సో అది పెద్ద మార్పు అవుతుంది రాను అన్నది నా ఒపీనియన్. ఈ కేజీ టు పీజీ అనేటటువంటి డ్రీమ్ అమెరికా లాంటి దేశాలు కూడా చూడలేకపోతున్నాయి. అంటే డిగ్రీ తర్వాత కూడా చదివించగలుగుతామా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతామని ఒక ఛాలెంజ్ లాగా ఉంది. అది కనుక తెలంగాణలో చేయగలిగితే ఒక 2 జనరేషన్స్, ఎక్కువ అక్కర్లేదు, ఒక 2 తరాలు మనం గట్టిగా పట్టుకొని చదివిస్తే తర్వాత ఇంకా మనం ఏది చేయక్కర్లేదు, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి మహిళ తన పిల్లలు కూడా చదువుకోవాలనుకుంటుంది, బాగా ఆలోచించగలిగే మహిళ తన కుటుంబం అంతా బాగుండాలి, సమాజం అంతా బాగుండాలి అనుకుంటుంది. సో అదొక సైకిల్ లాగా అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఒక తొలి అడుగు వేసాం. ఐఎమ్ షూర్ కొన్ని సంవత్సరాలు టైం పడుతుండొచ్చు, కానీ ఆ మార్పు అనేది మాత్రం తప్పకుండా తెలంగాణలో వస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత మహిళల పేరు మీద ప్రాపర్టీ ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. దానిలో భాగంగానే మనము 3 ఎకరాల భూమి ఇచ్చినా సరే, డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చినా సరే, లేకపోతే పర్మనెంట్ అసెట్ అనేటటువంటిది మహిళలకు, ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏది ఇచ్చినా సరే అది మహిళల పేరు మీద ఉండే విధంగా చేయాలన్నది ఒక ఆలోచన చేయడం జరిగింది. రెండవది, మహిళలకు క్షేత్రస్థాయి నుంచి అధికారం రావాలి, క్షేత్రస్థాయి నుంచి వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ రావాలని మనకు ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ ఎలక్షన్స్లో 50% ఉన్నది. దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ మనం ఇప్పుడు మార్కెట్ కమిటీస్ దగ్గర నుంచి, అంటే రైతులకు మహిళలకు ఉండే సంబంధాన్ని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు, అసలు ఆ కాన్సెప్టే ఎవరు ఆలోచించలేదు. కానీ 50% మనం మార్కెట్ కమిటీస్లో మహిళలకు రిజర్వ్ చేయడంతో ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు, చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్స్ అయ్యారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే రకరకాల కాంబినేషన్స్లో వాళ్ళు అట్లా అవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి, అంటే ఎమ్మెల్యేల స్థాయికి, ఎంపీల స్థాయికి అట్లా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ క్షేత్రస్థాయి నుంచి మాత్రం ఇది ప్రారంభమైంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం, చేనేత లక్ష్మి కార్యక్రమం, మన కళ్యాణ లక్ష్మి కార్యక్రమం, ఇవన్నీ కూడా మహిళలను ఎంపవర్ చేయడానికి డిఫరెంట్ రంగాల్లో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం పనిచేస్తున్నట్టు. ఆలోచన పరంగా మనం చాలా ముందున్నాం ప్రపంచంలో, అన్ని దేశాల కన్నా కూడా. భారతీయ మహిళలు చాలా విస్తృతమైనటువంటి ఆలోచన పరిధి కలిగినటువంటి మహిళలు. అది కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు. అంటే అది మన సంస్కృతిలోనే ఉన్నది. ఒక పండగ చేస్తే మనం అందరితో కలిసి చేసుకోవాలనుకుంటాం, మనమే బాగుండాలి అనుకో. అంటే సమాజం బాగుండాలని ఆలోచించగలిగేటటువంటి మహిళలు ఉంటే ఆటోమేటిక్గా కుటుంబాలు కూడా బాగుంటాయి. అంటే ఇది రివర్స్, అది వైస్ వర్స అన్నట్టుగా ఉంటుంది. సో ప్రపంచ మహిళలతో ఆలోచించుకున్నట్టయితే మనం అంత సంకుచితంగా లేము, వాళ్ళు ఉన్నంత మనం చాలా బెటర్గా ఉన్నాము. మనం యాక్చువల్లీ ప్రపంచాన్ని లీడ్ చేయగలిగే స్థాయిలో ఉన్నాం మన భారతీయ మహిళలకు సంబంధించి. మనకు అవసరం ఏంటంటే మనది పేద దేశం, అంటే కంపేర్ టు రిచ్ కంట్రీస్ పేద దేశం, ఎక్కువ జనాభా.
సో ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎక్కువ మంది ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంతే తప్ప మనకి ఇంకొక ప్రాబ్లం ఏం లేదు. మనకి ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితులలో కూడా మన దగ్గర నుంచి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. మన దగ్గర నుంచే 140 రాకెట్లు ఒక్కసారి స్పేస్లోకి పంపించగలిగినాము. చాలా చీప్ రేట్లో ఇక్కడ నుండి జూపిటర్ వరకు వెళ్ళి రాగలిగాము. సో అట్లా చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లో మనం ముందున్నాం, అందులో ఏం అనుమానం లేదు. ఓన్లీ జనాభా ఎక్కువ ఉండడం వల్ల అందరికీ అందాల్సిన రీతిలో మనకు ఫలాలు అందడం లేదు. మహిళలు బయటకు వెళ్ళి పనిచేయాలంటే యాజ్ ఇట్ ఈస్గా బయట ఛాలెంజెస్ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా బయట ఇబ్బందులు ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని కొంత సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ముందెళ్ళగలుగుతాం. సో ఆత్మస్థైర్యం అనేటటువంటిది స్వతహాగా మనకున్న కొంత ఇంకా సపోర్ట్తోని, కుటుంబం ఇచ్చేటటువంటి భరోసాతోని ఇంకా బాగుంటుంది, ఇంకా మనం ధైర్యంగా పనిచేయగలుగుతామని నేను అనుకుంటున్నాను.